అండ్ ఇదే మొబైల్లో మన కెమెరా కానీ లైక్ మైక్ కానీ హ్యాక్ అయితే ఎలా గుర్తించాలి? నెంబర్ 1 అంటే ఫండమెంటల్‌గా చెప్పాలంటే కెమెరా గానీ, మైక్ గానీ హ్యాక్ అయిందంటే వాటి బిహేవియర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. రెండోది మీరు యూజ్ చేయాల్సిన ఆప్షన్స్ మీరు యూజ్ చేసేటప్పుడు పర్ఫార్మ్ కావు. లైక్ షట్టర్ సౌండ్స్ మీ ఇష్టం వచ్చినట్టు వస్తుంటాయి. రెండోది వచ్చేసి మీరు ఒకటి క్లిక్ చేస్తే ఇంకొక అవుట్‌పుట్ రావడము. సెట్టింగ్స్ ఆటోమేటిక్‌గా మారిపోవడము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ కొన్ని డివైసెస్‌లో ఏమవుతుందంటే మీరు కెమెరా వాడకపోయినా పైన గ్రీన్ లైట్ వెలుగుతూ ఉంటది. పైన టాప్ ఆఫ్ ద కెమెరా రైట్ సైడ్‌లో గానీ, లెఫ్ట్ సైడ్‌లో గానీ. వాడకపోయినా అంటే దట్ మీన్స్ అది ఆల్రెడీ ఎక్కడో ఒక చోట ఎవరి కంట్రోల్‌లోకో వెళ్ళున్నది. ఓకే. ఆ గ్రీన్ లైట్ వెలిగిందంటే గ్రీన్ లైట్ హ్యాక్ వెలుగుతుంది. లేదా మీకు డౌట్ ఉంది అని అనుకుంటే ఏం చేయొచ్చు అనుకుంటే, ఒకవేళ హ్యాక్ అవుతుంది అనుకుంటే, ఈ మధ్యకాలంలో నేను మొన్న ఒక ల్యాప్టాప్ తీసుకున్నా. దానికి వాడు ల్యాప్టాప్కి కెమెరా క్లోజర్ ఇచ్చాడు. అవి ఇప్పుడు మొబైల్స్ కూడా వస్తున్నాయి. చిన్నది అమెజాన్లో మనకు 50 రూపీస్కి దొరుకుతుంది. ఒకటి కొనుక్కొని స్టిక్ చేసుకుంటే నాకు అవసరమైనప్పుడు ఆ షట్టర్ క్లోజ్ చేసేస్తాను. ఓకే. అప్పుడు అవతల వాళ్ళు హ్యాక్ చేసినా వాడు నా కెమెరా యూజ్ చేసినా ముందు అక్కడ నాకు క్లోజ్ అయిపోయినది. అన్లెస్ నేను ఓపెన్ చేసి నా మొహం చూపిస్తే తప్ప. వెనకాల వైపు కూడా రేర్ కెమెరా కూడా ఇప్పుడు కొన్ని పౌచెస్కి రెడీమేడ్ షట్టర్స్ వచ్చేసినాయి. సేమ్ థింగ్, అది మోర్ అడ్వైజ్డ్. బట్ ఒకవేళ మీకు కెమెరా బిహేవియర్లో తేడా ఉంది ఇది అని అనుకుంటే ఇమ్మీడియట్గా మీ డేటా ఏదైనా ఉంటే బ్యాకప్ చేసి వెంటనే ఏదైనా షాపుకి తీసుకెళ్ళి మొత్తం ఫార్మాట్ చేయించి రీఇన్స్టాల్ చేయించుకోవడం ఒక్కటే రాష్ట్రం. ఓకే. అది మైక్ అయినా కెమెరా అయినా. సో ఇదే విధంగా ఇదే హ్యాకింగ్ పబ్లిక్ వైఫైని ఎక్కువ మంది యూస్ చేస్తుంటారు. మనం ఇప్పుడు హోటల్స్కి వెళ్ళినా రెస్టారెంట్స్కి వెళ్ళినా లేదంటే దెర్ ఆర్ సమ్ సిటీస్లో నీకు ఓపెన్గానే ఉంటుంది వైఫై కూడా. ఇంకేమైనా అదర్ కంట్రీస్లో అయితే ఇంక మనం చెప్పనవసరం లేదు, ఓపెన్గా వైఫై ఉంటుంది. సో ఇవి ఎంతవరకు సేఫ్? ఇది వీటిలో కూడా హ్యాకింగ్ జరగదు సార్? ఖచ్చితంగా అవుతాయి సార్. ఎందుకు అవుతాయంటే ఓపెన్ వైఫై అన్న ఒకవేళ నేను ఏసీటీ కానీ ఎయిర్టెల్ కానీ ఏ సర్వీస్ ప్రొవైడర్ నాకు ఎయిర్పోర్ట్లో ఇచ్చినా ఎక్కడ ఇచ్చినా మేబీ వాళ్ళ సెక్యూరిటీ వర్క్ ఫోర్స్ మోడల్ స్ట్రాంగ్ అని అనుకుందాం. బట్ యూజర్స్ అలా కాదు. ఇప్పుడు నేను 10 మందిలో నిలబడి అదే వైఫై 10 మంది వాడుతున్నారు అనుకోండి, ఎవడన్నా ఒక బ్లాక్ షీప్ అందులో ఉన్నారనుకోండి, వాడు హీ మై టెండ్ టు హ్యాక్. ఇప్పుడు నేను మెట్రోలో కూర్చొని బ్లూటూత్ ఆన్ చేస్తే మెట్రోలోకి వెళ్ళాక నా డివైస్ తప్ప చుట్టుపక్కల ఉన్న 100 డివైసెస్ కనిపిస్తాయి. ఆ లిస్ట్లో వెళ్ళిపోతుంది ఎక్కడికో, నేను ఎత్తుక్కుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఒకవేళ బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నా నాకు అవతల వాడి పేరు రిక్వెస్ట్లు వస్తుంటాయి ఈ బ్లూటూత్కి. సేమ్ వే వైఫై కనెక్ట్ కానప్పుడు ఏం చేస్తామంటే కొంతమంది పక్క వాళ్ళకి షేర్ చేయడం, పక్క వాళ్ళకి మెయిన్గా ఇలాంటి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. సో వాడు వైఫై కనెక్ట్ అయిపోయి పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తాను, నెట్వర్క్ ఎక్కువ ఉంది మీకు నేను హాట్స్పాట్ ఇస్తాను, ఇదే వైఫై వస్తుంది మీకు ఇట్లా అని చెప్తారు. లేదా కనెక్ట్ అయిపోయిన వాడి దగ్గర వీడు కనెక్ట్ అవ్వడము, లేదా ఆల్రెడీ కనెక్టెడ్ డివైసెస్ తీసుకు, ఎందుకంటే కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. కోట్ల రూపాయలు తినాలనుకునేవాడు 10,000 పెట్టి అప్లికేషన్ లైసెన్స్ కొనడం పెద్ద ప్రాబ్లం కాదు, కొనుక్కుంటాడు. వాడు ఏం చేస్తాడు, ఇందులో ఎన్ని డివైసెస్ కనెక్ట్ అయినాయో చూసుకుంటాడు ఫ్రీ వైఫైలో. మోస్ట్ యూసేజ్ డివైసెస్ స్టాటిస్టిక్స్ అక్కడ వస్తుంది, ఎంతసేపటి నుంచి ఉంది అని. దాన్ని ట్యాప్ చేసుకొని దాన్ని హ్యాక్ చేసుకుంటాడు. అవతల వాడికి ఏం ఇన్ఫర్మేషన్ ఉండదు, వాడు ఏం చేస్తున్నాడు ఏంటి అనేది వీడు ప్రాసెస్ చేసుకుంటాడు. సో పబ్లిక్ వైఫైని ఎంత తక్కువ యూజ్ చాలా డేంజర్, బెటర్ నాట్ టు యూజ్. మీ మొబైల్ డేటా మీరు వాడుకోండి, ఆ రీఛార్జ్ ఏదో చేసుకోండి, లేకపోతే ఎవ్రీథింగ్ అట్ అవర్ ఓన్ రిస్క్. ఓకే.